సీతమ్మ ఎక్కడుంది అని ఎవరిని అడగడానికి అవకాశం లేదు. తను ఎవరినీ అడగకుండా కాంచనలంకనంతటినీ అన్వేషించి సీతమ్మ ఎక్కడ ఉందో జాడ కనిపెట్టాలి, కనిపెట్టి వెనక్కి రావాలి. అలా వెళ్ళేటప్పుడు తన ప్రయత్నం సఫలమవుతుందో అవదో, తన పక్కన ఇంకొకడు ఎవరైనా ఉన్నాడా, తనతో రాగలిగిన వాడు ఒక్కడు లేడు. తను అక్కడికి వెళ్ళిన తరువాత ఏదైనా జరిగితే కనీసం వచ్చి తెలుసుకునేటటువంటి వాడు లేడు. పోనీ తనతో ఇబ్బంది పోతుందా? సీతమ్మ తల్లి జాడ తాను కనిపెట్టలేకపోతే కాలం దాటిపోయింది కాబట్టి తనని నమ్ముకున్న ఇన్ని లక్షల వానరాల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. ఇప్పుడు తన ప్రాణంతో పోలేదు. తాను వెళ్ళకపోతే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టేవాడు లేడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకపోతే అటు సుగ్రీవుడు మాట నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఆయన బ్రతకడు. ఆయన లేనినాడు వానరజాతి బతకదు. రామచంద్రమూర్తి ఇన్ని ఇబ్బందులు, ఇంత ప్రబలమైనటువంటి కార్యం మీద తాను ఒక్కడే వెడుతున్నాడు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు నిజంగా వ్యతిరేక కోణంలో ఉన్న విషయాలన్నింటినీ తలుచుకుని భయపడిపోతే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటగలరా అన్నది అనుమానం. కానీ తన శక్తితో ఎంత ఉత్సాహాన్ని పొంది బయలుదేరారంటే, ఆయన బయలుదేరడం గురించి చెప్తూ మహర్షి అన్నమాట, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఆయన శరీరంతో లంకకెళ్ళడానికి సమయం పడుతుంది, మనసుతో లంక చేరిపోయారు అన్నాడు. మీరు కొంతమందిని చూడండి, మనం ఇలా చెయ్యాలి, ఈ పని ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలన్నారనుకోండి, ఎంతో జాగ్రత్తగా విని అయిపోయినట్లే ఆ పని మనం చేసేస్తాం. అంటే ఆ పనిని మానసికంగా సాధించేశాడు ముందు. ఉత్సాహం, ఆ ఉత్సాహం కొరవడిపోయిందనుకోండి, మనిషి ఏది సాధించలేడు. ఉత్సాహము నిర్వేదము అని 2 మాటలు. ఉత్సాహము పొంగు, నిర్వేదము కుంగు. ఈ 2 ఎక్కడుంటాయంటే మనసులోనే. ఎవడు ఉత్సాహవంతుడో వాడు దేన్నైనా సాధిస్తాడు. ఎవడు నిర్వేదాన్ని పొందుతాడో వాడు సాధించగలిగినది ఏదీ ఉండదు. అందుకే ఆ ఉత్సాహం పోకూడదు. జరగవలసిన కార్యం, తాను చెయ్యవలసినటువంటి పని, రెండిటి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. నేను దాటుతాను 100 యోజనముల సముద్రాన్ని. మానసికంగా ముందు దాటేశారు. అంటే ముందు మనసుకి ఆ ఉత్సాహం ఉండాలి. అసలు మనసుకు ఆ ఉత్సాహం లేదనుకోండి, ఏ పని చేయలేదు. నేను ఇక్కడికి ఉపన్యాసానికి వచ్చే ముందు నేను ఇవాళ 2 గంటలు మాట్లాడగలను ఆశ్వాక్కు గురించి అనుకుని నేను వచ్చాను అనుకోండి, నేను మాట్లాడగలను. అయ్యి బాబోయ్, ఇవాళ నేను మాట్లాడగలనా? ఇన్ని విషయాలు, ఇన్ని కాండలు, ఇన్ని సర్గలు, ఇన్ని శ్లోకాలు ఎక్కడ జ్ఞాపకానికి వస్తాయి? రాకపోతే అనుకుంటూ వచ్చాను అనుకోండి, ఏమీ జ్ఞాపకం రాదు. అసలు ముందు మనసుకు ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం మనసుకి లేనినాడు మనిషి సాధించగలిగినది ఏది ఉండదు. అందుకే జగామలంకాం మనసా మనస్వి. ఆయన మనసుతో వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. అది ఆయన యొక్క గొప్పతనం, అది ధృతి అన్న మాటకు అర్థం. అందుకే మహర్షి ఆయన బయలుదేరిన ఘట్టాన్ని చెప్తూ, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేషపథమన్వేష్టం చారణా చరితే పది. ఈయేష అంటారంటే సంకల్పము చేసినాడు. అది చెయ్యలేరు చాలామంది. కొన్ని కోట్ల మంది దీపాన్ని చుట్టూ తిరిగే పురుగుల్లా పడిపోతుంటారు. శంకరాచార్యులు వారికి అసహ్యం వేసి భజగోవిందంలో ఒక మాట అన్నారు, నళినీదలగత జలమతి తరళం తత్వజ్జీవిత మతిచయచ ఫలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఈ లోకం రోగాల గురించి, అనుబంధాల గురించి తలుచుకు చచ్చిపోయింది నా దృష్టిలో. వీళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి చేరుదామన్న సంకల్పం లేదు అన్నారు. ఆ కోపం వచ్చిన శంకరాచార్యులు వారే 2 శ్లోకాలు దాటిన తర్వాత, కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. ఓ సోదరా, ఆలోచించు అని మళ్ళీ కిందికి దిగొచ్చి ప్రేమతో పలకరిస్తారు. అందుకు జగద్గురువులయ్యారు ఆయన. కాబట్టి ఈయేష, అసలు ముందు సంకల్పం ఉండదు. మీరు చాలామందిని చూడండి, ఇది నేను అన్నానని కాదు, నేనేదో కఠినంగా మాట్లాడని మీరు భావన చెయ్యొద్దు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటే వాడికి ఒక అభిప్రాయం ఉండదు జీవితంలో. నేను ఇది సాధిద్దాం అనుకుంటున్నాను అన్న అభిప్రాయం ఉండదు. మీకు మహాభారతంలో 2 వ్యక్తులు కనపడతారు. ఆ ఇద్దరినీ మీరు బాగా తరచి చూస్తే వాళ్ళిద్దరికీ సంబంధించని పనులు ప్రారంభం చేశారు వాళ్ళు దాని చేత నిష్ణాతులయ్యారు మహాభారతంలో. అసలు వాళ్ళకి అవసరం లేదు. ఒకడు శ్రీకృష్ణుడు, ఒకడు శల్యుడు. వీళ్ళిద్దరికీ సారథ్యం బాగా తెలుసు.
ఎంత గొప్పగా సారథ్యం చేస్తారంటే రథాన్ని నడపడంలో ఆ రోజుల్లో మహాభారత కాలంలో కృష్ణుడు శల్యుడు వీళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు పోటీ. అంతకన్నా మూడో వాడిని చెప్పడానికి లేదు. ఇంకా కృష్ణుడితో సమానంగా సారథ్యం చేస్తాడు శల్యుడు. సారథ్యం చేయడం అంటే ఏంటి? ఓ బండి నడపడం. ఆయనకెందుకు? శల్యుడు రాజు, కృష్ణుడికి ఎందుకు ఆయనకు అవసరం ఏంటి అంటే విలాస విద్య అంటారు. సరదాగా నేర్చుకున్నటువంటి పని వాళ్ళకి ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిందంటే మహాభారతంలో అర్జునుడికి సారథ్యం కృష్ణుడు చేశాడు కాబట్టి అర్జునుడు గెలిచాడు. లేకపోతే అసలు అర్జునుడు గెలవలేడు. పరమయదార్థం నేను చెప్తున్నాను. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రథాన్ని తీసుకెళ్లి నిలబెట్టి, బావా కిందకి దిగిపో, నీ సామానంతా పట్టుకుపో అన్నాడు. అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు దూరంగా. స్వామి హనుమని పిలిచి వెళ్ళిపోమన్నారు. పతాకం మించి వెళ్ళిపోయారు. రథాన్ని ఆవహించి ఉన్నటువంటి శక్తులన్నింటినీ విడిచిపెట్టేయమన్నారు. విడిచిపెట్టేయమని కృష్ణ పరమాత్మ ఒక్క దూకు దూకి గబగబా నడిచి వెళ్ళిపోయారు. రథం భగ్గున కాలిపోయాడు. అర్జునుడు తెల్లబోయి అడిగాడు, బావా అదేంటి ఆ రథం అలా కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏంటి? ఎప్పుడూ కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యుల వంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రములకు దగ్ధమైపోయింది. నువ్వు కాలిపోతావని ఆపాను. ఇప్పుడు పని అయిపోయిందని కాలిపోమన్నారు. రథసారథ్యం కృష్ణుడి చేయడం అంత పనికొచ్చింది. అర్జునుడి ప్రాణాలు నిలబెట్టింది కృష్ణుడి వలన కురుక్షేత్రంలో ధర్మం నిలబడింది. శల్యుడు సారథ్యం చేశాడు కనుకనే కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడిని అదే పనిగా నిరుత్సాహపరిచాడు కాబట్టి కర్ణుడు యుద్ధం చేయలేకపోయాడు. కర్ణుడి మరణానికి కారణం అది అయింది, శల్య సారథ్యం అయింది. కాబట్టి నేను ఏదో ఇది చేస్తాను, నేను జీవితంలో ఒక మంచి పని చెయ్యాలి, నేను ఈ పని చేస్తాను అని ఒక సంకల్పం అసలు లేదు. ఎందుకు బ్రతుకుతున్నావు? కొన్ని కోట్ల మంది ఎలా బ్రతుకుతారో అలాగే బ్రతుకుతారు. కొంతకాలం చదువుకోవడం, ఓ ఉద్యోగం, దాచుకోవడం, ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవడం, ఆ తర్వాత ఓ పెళ్ళి, కొంతమంది పిల్లలు, ఆలంచును మెడకట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చుబుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు దుర్జటి. అలా బ్రతికేస్తాను తప్పించి ఈయేషా కాదు, నేను భగవంతుణ్ణి చేరుతాను, నేను నా ప్రయత్నం ప్రారంభం చేస్తాను. ఈనాటి నుండి ప్రాణం పోయినా సరే తెల్లవారుజామున 4:30 దాటిన తర్వాత నేను నిద్ర లేవడం ఉండదు. నేను 4:30 నిద్రలేస్తున్నాను అంతే. అథవా నా శరీరం నా స్వస్థతలో లేక మంచాన పడిన నాడు తప్ప 4:30 లేస్తున్నాను అంతే. ఈష ఏదో ఒక్క విషయం, సంకల్పం అన్నది అసలు ఒకటి ఉండాలి కదా. ఏదో ఒక్క విషయం, నేను సారథ్యం నేర్చుకుంటానన్నాడు కృష్ణుడు, కాపాడింది. నేను సారథ్యం నేర్చుకుంటానన్నాడు శల్యుడు, వెళ్ళింది దూరానికి. నేను ఇది చేస్తాను అన్నవాడు ఉండాలి కదా. అది ఎంత చిన్న పని కానివ్వండి, అది గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోతుంది. రామేశ్వరంలో ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన పిల్లలకి అర్థం కాకపోతే కుపితుడైపోయేవాడు. ఆయన నాది తప్పు వాడికి అర్థం కాలేదని. ఆయన వలన అబ్దుల్ కలాం గారు అంత గొప్పవాడయ్యాడు. అబ్దుల్ కలాం గారు ఆయనే రాసుకున్నాడు, ఇండామిటబుల్ స్పిరిట్ అని పుస్తకం రాశారు. అందులో ఆయనే రాసుకున్నారు. విమానం ఎలా ఎగురుతుంది అన్నది పాఠం చెప్పారు. ఆయన అర్థం కాలేదు, ఆయన లేచన్నారు నాకు అర్థం కాలేదన్నారు. ఆయన కాసేపు ఆలోచించి చెప్పి అన్నాడు, ఇలా కాదు, ఇవాళ అందరం సాయంకాలం సముద్రపు రొట్టెకి వెడదాం, పిల్లలందరూ రండి అన్నాడు. అందరూ సముద్రపు రొట్టెకి వెళ్ళారు. ఒక విమానం ఎలా ఉంటుందో, ఎలా లేస్తుందో, ఎలా టేక్ ఆఫ్ ఉంటుందో, ఎలా ల్యాండింగ్ ఉంటుందో, భూమి మీదకి ఎలా దిగుతుందో ఒక పక్షిని చూపిస్తూ వర్ణించాడు. అంతే. ఒక్క పిల్లాడి మనసులో గురి కుదురుకుంది, నేను ఈ శాస్త్రంలో ప్రవీణుణ్ణి కావాలని. ఆయనే తరువాతి కాలంలో భారతదేశానికి స్వతంత్రంగా ప్రయోగించగలిగినటువంటి ఉపగ్రహాల్ని తయారు చేసినటువంటి దిట్టయ్యి భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఇవాళ ఎంతోమంది పిల్లలకి పాఠాలు చెప్తున్నటువంటి అబ్దుల్ కలాం అయ్యారు. ఎక్కడో అక్కడ నువ్వు ఏ పని చేశావన్నది కాదు, ఒక మంచి పని, ఏదో ఒక పని నువ్వు చరిత్రలో శాశ్వతంగా నిలబడతావు. అసలు నువ్వు ఆ స్థానం కల్పించుకోవడానికి ఈషా సంకల్పం ఏది? అసలు ఆ సంకల్పం అంటూ ఒకటి ఉంటే తర్వాత దాన్ని నిలబెట్టడం మాట. దీపం వెలిగిస్తే కాదు, గాలికి కొండెక్కకుండా చేతులు పెట్టడం. అసలు దీపమే వెలిగించకుండా ఇంకా కొండెక్కడం, దీపం వెలగడం అన్న మాట ఎక్కడ వస్తుంది? అసలు ఏదో ఒకటి నా జీవితంలో చేస్తాను, ఏది సంకల్పం? కొన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలామంది ఒక మాట అంటుంటారు, అంత టైం ఎక్కడుందండి అంటారు. అంత టైం ఎక్కడుందండి అన్న వాళ్ళని కొంతమంది దగ్గరికి తీసుకెడితే చాలా ఆశ్చర్యపోతాం.
32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు భారత భూమి భూమండలాన్నంతటిని భరతఖండాన్నంతటిని 3 మాటలు పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ప్రచారం చేసి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి ప్రతిష్టలు చేసి అనేకమైనటువంటి వాంగ్మయం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల దగ్గర నుంచి భాష్యాలతో మొదలుపెట్టి ప్రాతస్మరాని స్తోత్రాల వరకు రచించి ఇచ్చి ఒక్క ప్రభుత్వం కానీ ఇంకొకటి కానీ అండలేకుండా శత్రువులున్న చోటికి తాను నడిచి వెళ్ళి ప్రేమతో వాదించి వాళ్ళ మనసులు గెలుచుకుని మహానుభావుడు జగద్గురువై ఈ దేశంలో వేదాన్ని నిలబెట్టాడు. ఆయనే ఖాళీ లేదన్న మాటనుంటే ఇవాళ శివానంద లహరేది, సౌందర్య లహరేది, ఇవాళ పీఠాలలో పూజ చేయడానికి శివలింగాలు ఇవి. ఇవాళ శృంగేరిలో అభిషేకం చేస్తున్న లింగం శంకరాచార్యులు వారి కైలాసం నుంచి తెచ్చింది. కంచి కామకోటిలో అభిషేకం జరుగుతున్న చంద్రమౌళీశ్వర లింగం కైలాసం నుంచి శంకర భగవత్పాదులు తీసుకొచ్చింది. ఈయేషా, నీకు కోరిక ఉండాలి, సంకల్పం ఉండాలి తప్ప సమయం లేదన్న మాట లేదు. పెద్ద పెద్ద విద్వాంసులని మీరు చూడండి, వాళ్ళు ఎంతో కాలాన్ని వెచ్చించి పనిచేస్తూ ఒక నిమిషం వృధా కావడాన్ని అంగీకరించరు. ఏది పోయినా అంగీకరిస్తారు, కానీ సమయాన్ని వృధా చేయడం కానీ ఉత్తి మాటలు మాట్లాడుకుంటూ కూర్చోవడం కానీ వాళ్ళు అంగీకరించరు. ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటారు. అలా చేసే మహాపురుషులు ఈయేషా, సంకల్పం ఎక్కడుందో అక్కడ మహాపురుషుడు ఉదయిస్తాడు. అసలు సంకల్పమే లేదు, ఎక్కడి నుంచి వస్తాడు మహాపురుషుడు రమ్మంటే? కోట్ల మంది పుట్టి కోట్ల మంది ఎలా గిట్టారో అందులో ఒకడవుతాడు. ఆయనని తలుచుకుని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు లోకంలో. ఇంగ్లీష్లో సామెత చెప్తుంటారు, ఎవ్రీబడి నోస్ దట్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై. అందరికీ తెలిసి యాపిల్ పండు కింద పడుతుందని, న్యూటన్ ఒక్కడే అడిగాడు ఎందుకు కింద పడాలని. భూమ్యాకర్షణ సిద్ధాంతం వచ్చింది. అసలు అడిగేవాడోడు సంకల్పం ఒకటి ఉండాలి కదూ, మనసులో నేను ఇది చేస్తాననేటటువంటి ఉత్సాహం ఒకటి ఉండాలి కదూ. సనాతన ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ అపారమైనటువంటి శక్తితో సైన్యంతో రాజ్యాలు ఏలుతున్నటువంటి కాలంలో యథేచ్ఛగా గోవధ జరిగిపోయి పెళ్ళైన ఆడవాళ్ళని కూడా చెరబడుతుంటే చేతిలో కాషాయ పతాకం పట్టుకుని శ్వేతాశ్వం ఎక్కి నేను మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని ఒక్కడుగా బయలుదేరినటువంటి శివాజీ స్థాపించాల సామ్రాజ్యాన్ని. ఈయేషా, అసలు సంకల్పం అంటూ ఒకటి ఉంటే ఆ తరువాత దాని గురించినటువంటి ప్రయత్నం. అసలు ఆ సంకల్పమే లేకపోతే, అయ్యా నేను ఇవాళ నుంచి తెల్లవారుజామున లేస్తాను, ఎంతకాలం ఎవడు ఎవడిని లేపుతాడు, ఎవడు ఎవడిని ఉద్ధరిస్తాడు? ఎవడు ఎవడిని ఉద్ధరించేది ఉండదు. మార్పు అనేటటువంటిది, సంకల్పం అనేటటువంటిది ఎవరి ఎందు వారికి ఉద్భవించాలి. ఉద్భవించిన నాడు జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఒకడి జీవితంలో, వాడు తిన్న తిండికైనటువంటి ఖర్చు కొన్ని లక్షలు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు, ఎన్ని పనికిమాలిన పుస్తకాలు చదివాడు. ఒక్కటి చదవవలసిన విషయం లేని వార్తాపత్రిక పట్టుకుంటే పైనుంచి కింద వరకు చదువుతాడు. శ్రీరామాయణం 6 కాండలు నీ జీవితంలో 70 ఏళ్ళు వచ్చినా చదవలేకపోతే ఎవరికి తప్పు? 6 కాండలంటే గట్టిగా చూస్తే 6,500 3,000 పేజీలు. 3,000 పేజీల పుస్తకాన్ని, రామాయణాన్ని నేను చదవలేదు అని చెప్తే నీకు సంకల్పం లేదంతే. 6 కాండలు చదవడానికి డబ్బు లేదు, 6 కాండల పుస్తకం ఇంట్లో లేదు, 6 కాండలు చదవలేదు. ఎక్కడ దోషం ఉంది? సంకల్పంలో దోషం ఉంది. అసలు ఆ కోరిక పుట్టలేదు. నేను ఇది చదువుదామన్న ఆలోచన లేదు. అసలు ఆ చదువుదామన్న ఆలోచన ఒకటి ఉంటే రామాయణం ఎందుకు చదవడు? భాగవతం ఎందుకు చదవడు? భారతం ఎందుకు చదవడు? అదే పెద్ద కష్టమైన విశేషం ఏంటి? రోజుకి 2 సర్గాలు చదువుకుంటే చాలు, అయిపోతాయి. ఎవడైనా చెప్పినవాడు దొరికాడు అనుకోండి, ఇన్ని అనుమానాలు. వాడి అడ్రస్ దొరికితే ఉత్తరాలు, వాడి సెల్ ఫోన్ నెంబర్ దొరికితే వాడి చచ్చిపోయినట్టే. ఇంకా వాడు ఏ పనిలో ఉంటాడో అక్కర్లేదు. వాడేదో అప్పు తీసుకు పారిపోయిన వాళ్ళ రైతు బజార్లో తండ్రి తద్దినానికి కూరగాయలు కొనుక్కుంటున్నా సరే వాడిని ఆప్ చేసి, అయ్యా రామాయణంలోనండి అంటాడు. ఏం పుస్తకం చదవలేవు? రామాయణం చదివావా? చదివి అడుగు. రామాయణం చదవడు అసలు. ఎందుకు? సిద్ధాంతం ఎవడో దొరికాడు కదుగో వెర్రాడు రామాయణం చెప్పినందుకు వాడిని అడగాలి. అది కోట్ల మందితో పుట్టి కోట్ల మందితో వెళ్ళిపోయే స్థితి కాదు. ఈయేషా, అది నా మాట అనుకునేరు, మహర్షి మాట అని చెప్తున్నది. అది ధృతి, అది పట్టుదల. ఎక్కడో అంకురించాలి. ఎవడికి అంకురించిందో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఈయేషా, ఆయన సంకల్పం చేశారు. ఏమిటా సంకల్పం?
కొన్ని కోట్ల మంది కింద నించున్నారు, ఎవరు చేయలేదు ఆ సంకల్పం. ఆ వానరులు చచ్చిపోతామేమో అన్న భయంతో ఉండిపోయారు. చచ్చిపోతే ప్రయత్నంలో చచ్చిపోతానన్నారు ఆయన. చచ్చిపోవడం ఏంటి, చచ్చిపోను సాధిస్తానన్నాడు ఆయన. అంటూ తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లిని వెతకడానికి చారణలు బయలుదేరిన మార్గంలో బయలుదేరడానికి ఆయన ఈయేషా సంకల్పము చేసి ఉన్నారు. అది శ్రీరామాయణంలో సుందరకాండలో మొట్టమొదటి శ్లోకానికి ఉన్నటువంటి శక్తి. సుందరకాండ చదవండి అని ఎందుకంటారంటే, ముందు సంకల్ప బలం. నీకంటూ ఒక సంకల్పము అంకురిస్తుందా, ఒక మంచి పని చేద్దాం అని ప్రారంభం చెయ్యగలవా? ఒక్క మంచి పని చేద్దామని ప్రారంభం చెయ్యడానికి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సంస్థలు అక్కర్లేదు. ఎవడికి తోచిన మంచి పని వాడు చెయ్యగలడు. అసలు మన జీవన విధానంలోనే ఆ లక్షణం ఉంది. తను తినే ముందు ఒక అతిథికి పెట్టి తినాలి, తను తినే ముందు ఇంటికి వచ్చిన ఏదో ఒక జంతువుకి తాను పెట్టి తినాలి, చాలు. దానికి సంస్థలు అక్కర్లేదు. ప్రతి ఇంట ఇంకొకడికి అన్నం పెట్టడం అలవాటైతే అన్నం అమ్ముకునే హోటళ్ళు ఉండవలసిన అవసరం ఉండదు కాదు. ఈయేషా సంకల్పం అంటూ ఒకటి ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు. నేను చదువుకోవాలి అనుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీపుకి పుస్తకాలు కట్టుకుని ఉత్తినే పడవెక్కించుకుంటే నేను వెళ్ళను, నా కష్టం నాకు వచ్చు అన్నాడు. గంగానదిని ఈది ఆవలి ఒడ్డుకెళ్ళి చదువుకుని ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన చరిత్ర ఇవాళ దొరకకపోవడం, ఏ పాఠ్యగ్రంథంలో లేకపోవడం మన దౌర్భాగ్యం. అటువంటి మహాత్ముడు రాజా రామ్మోహన్ రాయ్. వదినంటే పరమ ప్రేమ, కన్న తల్లిలా చూసేవాడు. అన్నగారు చటుక్కుని చచ్చిపోయాడు అకస్మాత్తుగా. సతీసహగమనం ఆచారం ఉండేది ఆ రోజుల్లో. వదిన్ని బాబోయ్ నేను బతుకుతాను అంటుంటే బలవంతంగా అన్నగారి పాడికేసి కట్టి ఆవిడ ఏడుపు వినపడకుండా డప్పులు మోకిస్తూ తీసుకెళ్ళి ఆవిడ్ని ఆ చితి మీద పెట్టి వెలిగించేస్తుంటే ఆవిడ ఆర్తనాదాలు చేస్తూ రాజా రామ్మోహన్ రాయ్ వంక చూసి ఆ మరిది వంక కాపాడమని అడుగుతుంటే వదిన కోసమని పరిగెడుతున్న పిల్లాన్ని ఆపేసి ఆ చితి అంటించేస్తే వదిన కాలి బూడిదైపోతే ఆ పిల్లవాడి మనసులో ఒక సంకల్పం చేసుకున్నాడు, ఏది ఏమైనా సరే పోరాటం చేసి ఈ ఆచారం నేను తొలగిస్తాను ఈ దేశంలోని. రాజా రామ్మోహన్ రాయ్ ప్రయత్నం వల్ల ఆచారం పోలా. ఈయేషా ఎక్కడో అక్కడ సంకల్పం. అందుకే సుందరకాండ శ్రీరామాయణం ఎప్పటివో అని అనకండి, ఆర్షవాక్కు అనడానికి కారణం అదే. అది ఎప్పటికీ రామాయణం త్రేతాయుగంలో జరిగి ఉండవచ్చు, అది ద్వాపర యుగమా కలియుగమా కృతయుగమా సంబంధం లేదు. ప్రతి మనుష్యునికి ఎప్పటికీ అన్వయం అవుతుంది. ఎక్కడ మెరుపు ఉందో నువ్వు పట్టుకోగలగాలంతే. కాబట్టి ఈయేషా మహానుభావుడైన హనుమ అటువంటి సంకల్పం చేశారు. అందుకే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు. నాకింత బలం ఉంటే మాత్రం నేనెందుకు చెయ్యాలనొచ్చు. అందుకే విద్యాధరులందరూ కొండ మీద లేచి నిలబడి ఒక మాట అన్నారు, రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నాడు. ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయనకి ఏమైనా కలిసి వస్తుందా? ఎవరైనా బిరుదిస్తారా? ఏమైనా కిరీటాలు నెత్తి మీద పెడతారా? కాదు. రాముడి కోసం, వానర జాతి కోసం బయలుదేరారు. నిస్వార్థమైనటువంటి వ్యక్తి, మహానుభావుడు అని కీర్తించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కిష్కింధకాండ వరకు అసలు హనుమ కనపడరు రామాయణంలో. బాలకాండలో కానీ, అయోధ్యకాండలో కానీ, అరణ్యకాండలో కానీ ఆయన ప్రస్తావనే లేదు. కిష్కింధకాండలో వచ్చారు. కిష్కింధకాండలో వచ్చినటువంటి హనుమ రామాయణం ఎక్కడ చెప్పినా హనుమ గురించి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఇంకంతే. అంతటి ప్రధానమైనటువంటి స్థితిని పొందేశారు. ఎందుచేత అంటే కేవలము ఆయన సంకల్ప బలం చేత. పోనీ నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను వెడతానంటారా? అందుకే మహర్షి పక్కనే ఒక మాట అంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అంటారు. అసలు ఆ పని అంత తేలికైన పని ఏం కాదు, అంత తేలిగ్గా అందరూ సంకల్పం చేసే పని కూడా కాదు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆయన దాటవలసిన సముద్రం వంక నిలబడి చూస్తే అంత చంచల స్వభావం ఉన్నటువంటి వానర శరీరంలో ఉండి అంత తీక్షణ దృక్కులతో చూశారు. ఈ సముద్రాన్ని ఇంత వేగంతో ఇలా దాటాలి. ఎంత లెక్క కట్టుకున్నారో మహానుభావులు. నిలబడి చూస్తూ ఇదంతా నా గొప్పే, నేను దాటగలనన్నారు అనుకోండి, మళ్ళీ అహంకారం. సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ వంగి ఉంటుంది. ఎక్కడ వంగి ఉంటాడో అక్కడికి ప్రవాహం ఉంటుంది.
నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగని ఎక్కడ వినయంతో వంగి ఉంటాడో అక్కడికే ఈశ్వర అనుగ్రహ ప్రవాహం. ఎక్కడ పైకి లేచి నిలబడతాడో నా అంతవాణ్ణి నేనని ఆ మెరక మీదకి ఎక్కదు అనుగ్రహం. నీ అంతవాడివి నువ్వు అంటారు. కాబట్టి ఎంత వినయంతో మాట్లాడతారో. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన రామ మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడుతున్నానంటే ఆ శక్తి నాది కాదు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని కుడి చేతిని వెనక ఉన్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి తీసినటువంటి బంగారు బాణాన్ని వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి శక్తి బాణములోకి ప్రవేశించి ఆయన ధనస్సు నుండి వినిర్ముక్తమైనది వెళ్ళి ఎదురుగుండా ఉన్న లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము నాలో శక్తిగా ప్రవేశించడం వల్ల 100 యోజనముల సముద్రాన్ని దాటగలుగుతున్నాను తప్ప ఇది నా శక్తి కాదంటారు. ఆ వినయము లేని నాడు ఎంత ప్రయత్నమున్నా ఎంత దక్షత ఉన్నవాడైనా ఆదర్శ పురుషుడు కాలేడు. ఇలా చూపించుకోవడం గొప్ప విషయం కాదు. ఇది గురువుల వైభవం, ఇది మా తల్లిదండ్రుల అనుగ్రహం, ఇది పరమేశ్వర అనుగ్రహం అన్నవాడు గొప్పవాడు. అందుకే షట్పది స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారి మొదటి కోరికగా ఆయనకి కోరిక మన కొరకు అవినయమపనయ విష్ణోహో అంటూ మొదలుపెట్టారు. ఈశ్వరా నాకు అవినయాన్ని తీసేయి, అహంకారం తీసి వినయాన్ని కటాక్షించు అన్నారు. ఆ వినయానికి మారుపేరు మహానుభావుడు స్వామి హనుమ యొక్క వినయం చూస్తే అబ్బా ఏమి వినయం రా అనిపిస్తుంది. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ వరోగత అజాడ్యం వక్పటత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు ఎటువంటి వాడికి కూడా ఈ లక్షణములన్నీ కలుగుతాయి అంటారు. అంత వినయం. ఎంత వినయం అంటే ఇక్కడే కాదు, ఆఖరికి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలొడ్డుకు వెళ్ళి ఉరిపోసుకుంటున్న సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి ఆమెకి బ్రతుకు మీద తీపి పుట్టించి ఆమెకి రామచంద్రమూర్తి యొక్క హస్తాభరణాన్ని ఉంగరాన్ని అందించి శాంతి చేకూర్చినటువంటి హనుమను ఉద్దేశించి సీతమ్మ తల్లి మాట్లాడుతూ ఇన్ని కోట్ల మంది వానరములలో ఒక్కడు కూడా 100 యోజనములు దాటి లంకాపట్టణాన్ని రాలేకపోయాడు కదా, రేపు పొద్దున్న యుద్ధం ప్రారంభమైతే ఎవరొస్తారని అడిగింది. ఇంకొకడైతే నిజమేనమ్మా అంటాడు. కానీ ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలియని విషయమా, అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే పంపిస్తారు. అమ్మా రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించాడంటే నాతో సమానులు ఉన్నారు, అధికులు ఉన్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరు, కాబట్టి ఎవరు రారమ్మా అందరూ వస్తారు. అది ఆయన వినయం అంటే. శక్తి ఉండడం కాదు, ఉపాయం ఉండడం కాదు, దక్షత ఉండడం కాదు, ధైర్యం ఉండడం కాదు, దానికి వినయం తోడైన నాడు ఈశ్వరానుగ్రహ ప్రసరణం. అందుకే ఇంత బుద్ధిమతాం వరిష్టం లంకాపట్టణంలోకి వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేక చతురంగుళమత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్నజగాయ సహా అన్నారు. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటినీ వెతికేశాను, అయినా నాకు సీతమ్మ కనపడలేదే. హస్తాదానో ముఖాదానో నియుతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, ఏమైనా నీళ్లు దొరికితే తాగుతాను, లేకపోతే ఇలాగే కూర్చుంటాను, శరీరం విడిచిపెట్టేస్తాను. సీతమ్మ దొరకలేదని తను ప్రాణం విడిచిపెట్టాలనేటటువంటి నిరుత్సాహాన్ని పొందేసినటువంటి మహాపురుషుడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఆయన వినయం వలన కలిగింది. కాబట్టి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది సంపాతి వాక్యం. ఇక్కడ సీతమ్మ ఉంది అని చెప్పాడు. నాకు కనపట్టలేదు అంటే నేను ప్రయత్నం చేస్తే నాకు కనపడుతుందా? మహానుభావుడు జనకుడు ప్రయత్నం చేస్తే దొరికిందా? జనకుడిని అనుగ్రహించాలనుకుంది, దొరికింది. కాబట్టి అమ్మా నాకు కనపడమ్మా అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో అంటూ అందరినీ స్తోత్రం చేసి శరణాగతి చేశారు. వెంటనే అశోకవనం కనపడింది, ఒక్క దూకు దూకారు, అశోకవనంలోకి వెళ్ళారు. ఆ సీతమ్మ తల్లి చూసి సుముహూర్తమిబధ్యాత్వా భష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపహ అంటారు మహర్షి. ఏడుస్తున్నవాడు ఎలా ఉంటారో అలా కన్నుల వెంట బాష్పధారలు పడిపోతూ సీతాదర్శనం చేత పులకాంకిత గాత్రుడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించిన మహానుభావుడయ్యాడు.
కాబట్టి వినయం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎంత శక్తి ఉన్నా ఇదంతా నాదే అన్నవాడు ఎవరుంటాడో వాడు కాలమునందు పరీక్షకి తట్టుకోలేడు. అందుకే ఎప్పుడూ ఉండవలసింది ఏది అంటే వినయాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆ వినయం గొప్పది. భీష్మాచార్యుల వారు మహాభారతంలో ఎంత వినయంతో ప్రవర్తిస్తాడో, గురువులు కనపడితే ధర్మరాజు ఎంత గౌరవంతో ప్రవర్తిస్తాడో, తన రాజ్యాన్నే కబళించి తననంత బాధపెట్టిన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడి పేరెత్తితే నమస్కారం చేసి మాట్లాడతాడు, రాయబారితో మాట్లాడిన. నిజంగా వినయం అన్న మాట ఎంత గొప్పదో మనకి పౌరాణిక వాంగ్మయం చూస్తే అర్థమవుతుంది. వామనమూర్తి ఆఖ్యానంలో బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టేశారు. రాజ్యమే పోయింది, బెంగపెట్టుకోలేదు. తాతగారైన ప్రహ్లాదుడు సభలోకి నడిచేస్తుంటే బొట 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 ఏడిచేశాడు. ఏమిరా రాజ్యం పోయింది, ఏడవలేదు. అందరూ పారిపోయారు, ఏడవలేదు. ఇదేమిరా ఇప్పుడు ఏడుస్తున్నావు అన్నారు. నేను ఏడుస్తున్నది రాజ్యం పోయిందని కాదు, మహాభక్తుడు ఇంతటి కీర్తి ప్రతిష్టలున్న మా తాతగారు నడిచొస్తుంటే 2 చేతులు ఎత్తి ఇలా నమస్కరించలేదు, నేల మీద పడలేదు, వరుణపాశాలతో కట్టేశారని ఏడుస్తున్నానన్నాడు. అంతటి వినయానికి మారుపేరు ఈ దేశం, అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ ఈయేష సంకల్పం చేసి ఆ ధైర్యం అటువంటిది. నాకు అండ రామచంద్రమూర్తి, ఆయన శక్తి ఉండగా నేను ఎందుకు దాటలేను? ఈ ధైర్యంతో ప్రారంభం చేశారు. ఏ కార్యం ప్రారంభం చేసినా భక్తితో, వినయంతో, సత్వగుణంతో ప్రారంభం కావాలి. ఏదో ఒక సంకల్పం చేసేసి ఇంకక్కడి నుంచి నేను ఇలా అనుకుంటున్నాను అని టంకు వేయడం కాదు. సంకల్పాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా స్వీకరించగలగాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.